ఈ పేదోళ్ళ జెండా పెత్తందారుల జెండాలంటిని కూడా మట్టి కరిపించే స్థాయిలో ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉంది. 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశాను. 30 సంవత్సరాలు అంటే 6 సార్లు ప్రజల ప్రేమతో గెలిచాను. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను, ఎన్నో పార్టీలను చూశాను. కానీ మనకు ఒరిగింది ఏమి లేదు. అందుకే ఇవాళ మన మాదిగకు సంబంధించినటువంటి ప్రొఫెసర్లు కానీ అందరి యొక్క ఆలోచనతోని, మా వీరసామన్న లాంటి పెద్దల యొక్క ఆశీర్వాదంతో ఈ జెండా యొక్క రూపకల్పన చేయటం జరిగింది భాస్కర్. కాబట్టి చూడండి, పైన మనకు బ్లూ కలర్ ఉంది. ఇది అంబేద్కర్ మహనీయుడు, ఆయన ఆలోచనలో నుండి పుట్టినటువంటిదే ఈ జెండా. చప్పట్లు కొట్టాలి అందరు. బ్లూ కలర్ ఆయన మొట్టమొదట పెట్టినటువంటి పార్టీకి కూడా బ్లూ కలరే పెట్టుకున్నాడు. అంటే అనంతం, సముద్రం అనంతమే, ఆకాశం అనంతమే. అంటే మన బాధలు కూడా సపడేరేవా అనంతమే, అన్నీ మనకు అనంతమే, బాధలు అనంతమే. కాబట్టి ఆయన బాగా ఆలోచించి ఈ బ్లూ కలర్ అనే నీలిరంగు కలర్ అనేది ఆయన ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉన్నది. పెద్ద ఆయన, మహనీయుడు, ప్రపంచ మేధావి అంబేద్కర్ కూడా ఆ కాలంలో ఆయన జెండా పెట్టి ఒక పార్టీ పెట్టి ఈ జాతికి అంకితం చేశాడు. అదేవిధంగా ఇవాళ ఎల్లో కలర్ కూడా, ఏది పసుపు రంగు కలర్ కూడా, ఇది కూడా అసలు పసుపు అంటే రకరకాలు అనుకుంటారు, కానీ ఇది మాదిగ కులానికి సంబంధించిన పసుపు. ఇది ఏం పసుపు అంటే మనది తంగేడి చెక్క, తంగేడి పువ్వు మనది. తోలును పొతం చేయటానికి, దాన్ని చెప్పుకుట్టడానికి వీలుగా దాన్ని మలచటానికి ఈ యొక్క చెక్కను వాడతారు. కాబట్టి ముఖ్యంగా పసుపే, అది అన్నిటికీ శుభం, అందరికీ శుభం. మాదిగోళ్ళకి, మా జాతికి కూడా ఆ కలర్తోనే పని ఉంది, ఆ కలర్తోనే మిక్స్ అయి ఉండేటువంటి జాతి ఇది. కాబట్టి ఆ కలర్ను కూడా పెట్టుకోవాలనేది మన మేధావులు చెప్పినటువంటి విషయం. మన మేధావులందరూ చప్పట్ల ద్వారా వాళ్ళకు తెలియజేయండి. ఇకపోతే మనం రోజు చేసే పోరాటం ఏంది? అది ఎర్ర రంగు అంటేనే పోరాటం. మనం పుట్టిందే పోరాటాల కోసమే మనం పుట్టినట్టున్నాం. ఈ దేశంలో మనం పుట్టిందే పోరాటాల కొరకే. తిని తాగి పడేది కాదు. బాధలు మర్చిపోతే పోవటానికి తాగుతారేమో, కానీ ఆ తాగుడు కూడా బాధతోనే తాగుతారు. కాబట్టి ఏది ఏమైనా ఇవాళ ఒకటి గమనించవలసింది ఏంటంటే, ఈ 3 కలర్లు కూడా మా జాతికి సంబంధించినటువంటి, మా నాయకులు ఒప్పుకున్నటువంటి, గతంలో అంబేద్కర్ మహనీయుడు దీన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి కలర్స్ ఇవి. వీటిని అందరూ కూడా ఈ జెండాను ఆశీర్వదించాలని మీ అందరూ చప్పట్ల ద్వారా నేను కోరుతా ఉన్నా. ఇంకో మాట కూడా ఉంది, ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది. ఆ తిరుగుబాటుకు జెండా ఎర్ర జెండా. సపడేరమా. కాబట్టి ఈ జెండాల 3 రంగుల జెండా, ముచ్చటైన జెండా, 70 లక్షలు పట్టుకునే జెండా, 1000 ఏనుగుల బలమున్న ఈ జెండా మహాశక్తి జెండా. మహాశక్తి, మాదిగ మహాశక్తి. ఒకసారి మాదిగ శక్తి వరదిల, మాదిగ మహాశక్తి, మాదిగ మహాశక్తి. కొంతమందికి చేతులు లేవా? మాదిగ మహాశక్తి, మాదిగ మహాశక్తి. తిరుగు లేని జెండా ఇది, ఎవడు ఆపినా ఆగని జెండా ఇది. ఒక్క విషయం గమనించాలి, ఓటు కోసం ముందు నిలబడేది ఎవడే? మాదిగోడే. ఓటేసేది ఎవరు?
గద్దెనెక్కేది ఎవడు? ఇంత అమాయకత్వం కాబట్టే మనం గిట్లున్నాం. మరి గద్దెనెక్కేటోడు ఓటు వేస్తున్నాం, గద్దె ఎవడెక్కుతుండో మనకు తెలియదు, కానీ మన తెల్లారంగా మన పిచ్చానికి పోతున్నాం మనం. కానీ గద్దెను ఎక్కటానికి పవన్ కళ్యాణ్ చూడండి, మనకు కూడా అందరికి బుద్ధి రావాలి. ఏంటంటే మనమంతా ఒకటైతే రాజ్యాధికారంలో వాటా ఎవడబ్బా సొమ్మని గుంజుకునేటట్టుగా మనం ముందుకు సాగాలి. ఎవడైనా మన దగ్గర రావాలి, ఈ కులం దగ్గరికి రావాలి, మా ఓట్ల దగ్గరికి రావాలి, మా 70 కులాలను గౌరవించాలి, మా 70 లక్షల మందిని గౌరవించాలి. అందులో నుంచే మా నాయకులు మాదిగలు లీడర్లు కావాలి. 28 మంది లీడర్లు కావాలి, అసెంబ్లీకి 28 మంది రావాలి, పార్లమెంటుకు 3 ఉన్నాయి రిజర్వేషన్, 3కు 3 మనం గెలవాలి. సప్పుడు కూడా